నెక్స్ట్ మిగతా వార్తల్లో 4 ఏళ్ల సర్వీస్ ఉంటే దంపతులకు కూడా స్థానచలనం అంట. ఒకవేళ 4 ఇయర్స్ కనుక సర్వీస్ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయట. నగరంలోనే తిష్ట వేస్తామంటే కుదరదు, సాధారణ బదిలీలపైన ఆర్థిక శాఖ స్పష్టీకరణ. కానీ మీరు చెప్పినంత ఈజీగా లేదు ఇక్కడ. చాలామంది మాకు కూడా ఎంప్లాయీస్ కాల్ చేస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడో వేరే జిల్లాల్లో పనిచేస్తూ హైదరాబాద్కి రావడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న కొంతమంది ఉన్నారో, మంత్రి తెలుసనో అధికారులు తెలుసనో, వాళ్ళు పైరవీలు చేసుకుంటా ఉన్నారట. మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు పాపం మొత్తుకుంటా ఉన్నారు. సో ఏది ఏమున్నా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఈ ట్రాన్స్ఫర్స్ జరగాలి. హైదరాబాద్లోనే ఉంటాం, ఈడైతే బాగా అందరూ అన్ని చోట్ల పనిచేయాలి కదా, ఆ సమతుల్యత పాటించాలి. కానీ ఏదో జరుగుతున్నది మొత్తానికి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపైన జారీ చేసిన ఉత్తర్వుల్లోని సందేహాలపైన ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టతనిచ్చాయి. గతంలో అమలైన విధానమే వర్తిస్తుందని పేర్కొన్నాయి. దీని ప్రకారం ఒకే చోట 4 ఏళ్ల నుంచి పనిచేసిన వారందరినీ ఖచ్చితంగా బదిలీ చేయాల్సి ఉంటుందని వివరించాయి. అంటే 4 ఇయర్స్ కనుక మీరు ఒక ప్లేస్లో ఉంటే 100% అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది. వీరిలో ఒకవేళ భార్యాభర్తలు ఉన్నా సరే తప్పనిసరిగా స్థానచలనం కలిగించాల్సి ఉంటుంది. అలా మార్చినప్పుడు కొత్త ప్రాంతాల్లో దగ్గరగా ఉండేలా వారికి పోస్టింగ్ ఉండాలని పేర్కొన్నాయి. అంటే భార్య 2 ఏళ్ళు అయింది ఉద్యోగం, భర్తకి 4 ఏళ్ళు అయిపోయింది, భర్త వెళ్ళిపోవాలి అక్కడి నుంచి, ఇద్దరం ఒకటే దగ్గర ఉండాలి అని అనుకుంటే కుదరదు. కాకపోతే కొంత దగ్గరి ప్లేస్లో వేయాలని ఒక నిర్ణయానికి వచ్చిరట. బదిలీల విషయంలో పలు శాఖల ఉద్యోగులు మినహాయింపులు సందేహాలు వ్యక్తం చేస్తూ ఆర్థిక శాఖను వివరణ అడుగుతున్నారట. దీనిపైన 2018లో సాధారణ బదిలీల సందర్భంగా జారీ చేసిన సర్క్యులర్ మెమో నెంబర్ 2934A ప్రకారం నిబంధనలు అనుసరించాలని ఆర్థిక శాఖ సూచించింది. ఈ మెమోలో 8వ నిబంధన ప్రకారం ప్రస్తుతం 4 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన భార్యాభర్తలుంటే వారిని బదిలీ చేయాలి. స్పౌజ్ను గ్రామీణ ప్రాంతానికి పంపించవచ్చట. చాలామంది ఉద్యోగ దంపతుల్లో ఒకరు నగరంలో మరొకరు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు. అసలు బేసిక్గా ఇది 317 జీవో అనేది ఈ ఉద్యోగులను నిండా ముంచేసింది. ఫస్ట్ మీరు ఆ జీవోని రద్దు చేయాలి. దాని మీద కమిటీ వేసిన మరి ఆ కమిటీ ఏం చేస్తుందో ఏమైందో అర్థం కావట్లే. వీరంతా తమ జీవిత భాగస్వామి నగరంలో పనిచేస్తున్నందున తమకు కూడా అక్కడికే బదిలీ చేయాలని స్పౌజ్ కేసు నిబంధన కింద గట్టిగా అడుగుతున్నారట. ఇలా అడిగిన వారిని ఖచ్చితంగా నగరానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని, నగరంలో ఉన్న వారిని గ్రామీణ ప్రాంతానికి మార్చవచ్చని నిబంధనలు చెబుతున్నాయట. సో మా భర్త సెక్రటేరియట్లో ఉద్యోగం చేస్తున్నాడు, నేను గ్రామీణ ప్రాంతంలో ఎక్కడో ఇంకో దగ్గర ఉద్యోగం చేస్తున్నా. సో మా భర్త అక్కడ ఉంది కాబట్టి నన్ను అక్కడ ట్రాన్స్ఫర్ చేయండి అంటే కుదరదట. ఆయననే తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో వేస్తారట. అది నిబంధన ఉందట. వేరువేరు శాఖల్లోని ఉద్యోగ దంపతులు నగరంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారు ఉన్నారట. 20 ఇయర్స్గా హైదరాబాద్లోనే నగరాల్లోనే పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. 2 శాఖల మధ్య సమన్వయ లోపాన్ని ఆసరాగా చేసుకొని వారు స్పౌజ్ కేసు నిబంధనను అనుకూలంగా మార్చుకొని నగరంలోనే 20 ఏళ్లుగా కొనసాగుతున్నారట. 20 ఇయర్స్ నిబంధనల ప్రకారం వేరువేరు శాఖల్లో పనిచేస్తున్న ఇద్దరికీ నగరంలో 4 ఏళ్ల సర్వీసు పూర్తయితే ఖచ్చితంగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సిందే. అలా చేసే సమయంలో మాత్రమే స్పౌజ్ కేసులు పరిగణలోకి తీసుకొని వారికి గ్రామీణ ప్రాంతాల్లో ఒకే చోట పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. డిప్యుటేషన్ను కూడా పరిగణించాల్సిందే. పలువురు ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల్లో రెగ్యులర్ పోస్టులో ఉంటూ డిప్యుటేషన్ పైన వచ్చి నగరంలో పనిచేస్తున్నారట. సాధారణ బదిలీకి గ్రామీణ ప్రాంతంలోని రెగ్యులర్ సర్వీసును మాత్రమే పరిగణలోకి తీసుకొని ఇప్పుడు నగరంలో పోస్టింగ్ ఇవ్వాలి అని ఒత్తిడి తెస్తున్నారట. పైగా వారి జీవిత భాగస్వామి కూడా స్పౌజ్ నిబంధన కింద నగరానికి పంపాలని అడుగుతున్నారట. డిప్యుటేషన్ పైన ఉద్యోగి 4 ఏళ్ల పాటు ఎక్కడ పనిచేస్తే దాన్ని అక్కడి సర్వీసుగానే పరిగణించి సదరు ఉద్యోగికి అదే ప్రాంతంలో మళ్ళీ సాధారణ బదిలీ కింద పోస్టింగ్ ఇవ్వొద్దని ఆర్థిక శాఖ మెమోలో వివరణ ఇచ్చిందట. మొత్తం పోస్టుల్లో 40% కాదు, సాధారణ బదిలీలు ఒక శాఖలో ఒక క్యాడర్లో 40%కి మించకుండా చూడాలి అనే నిబంధన విధించింది. ఉదాహరణకు ఒక శాఖలో ఒక క్యాడర్లో మొత్తం మంజూరైన పోస్టులు 100 ఉంటే వీటిలో 60 ఖాళీలు ఉన్నాయనుకోండి. మిగిలిన 40 మంది ఉద్యోగులు పని చేస్తున్నారనుకోండి, అంటే వర్కింగ్ స్ట్రెంత్ పని చేస్తున్న వాళ్ళు 60% ఖాళీలు ఉన్నాయనుకోండి. 40% నిబంధన కింద 40 మందిలో 16 మందిని మాత్రమే బదిలీ చేయాలని ఆర్థిక శాఖ 2018 మెమోలోనే వివరణ ఇచ్చింది. మొత్తం పనిచేస్తున్న 40 మందిని బదిలీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఒకవేళ వాళ్ళని 4 ఇయర్స్ కంప్లీట్ అయినా సరే ఆ 40 మందిలో 40% 60 మెంబర్స్నే పంపించాలి. మొత్తం 40కి 40 పంపించడానికి వీలు లేదనమాట. సో ఇట్లా ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి ఉండబోతున్నాయట. కానీ ఇందులో కూడా పెద్ద ఎత్తున పైరవీలు నడుస్తున్నాయి. పాపం ఏమి తెలియని
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఈ కష్టపడి ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దయచేసి ముఖ్యమంత్రి దీని మీద ఫోకస్ పెట్టాలి. ఏమున్నా ట్రాన్స్పరెంట్గా చేయండి. ట్రాన్స్ఫర్స్ అన్నవి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, ఆయన మంత్రి చుట్టమనో లేకపోతే ఆయన కమ్యూనిటీ ఆయనదనో మనకు తెలిసినోడనో ఇట్లాంటివి చేసి అనవసరంగా, ఎందుకంటే గతంలో పోలీసు ట్రాన్స్ఫర్స్లో కూడా పెద్ద ఎత్తున ఇవి జరిగినాయి. వాళ్ళది ఎట్లుంటుందంటే ఈ హైదరాబాద్ సిటీలో ఇట్లాంటివి ఉండవు. వాళ్ళ గ్రామీణ ప్రాంతాలు మంచిగా శాండు లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న ఏరియాని వాళ్ళు ఎంచుకుంటారు. సో ఇట్లా జరుగుతూ ఉంటాయి.